వెల్కమ్ టు తెలంగాణ రాజీ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి గారికి హార్వర్డ్ పట్టా. కెనడీ స్కూల్ నుంచి సర్టిఫికెట్ అందుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో హార్వర్డ్ సర్టిఫికెట్ పొందిన తొలి వ్యక్తిగా రికార్డు. సర్కారు బడిలో చదివి రాజకీయాల్లోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తాజాగా మరొక అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నారు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్లో 21వ శతాబ్దంలో నాయకత్వం అనే కోర్సును పూర్తి చేసి సర్టిఫికెట్ అందుకున్నారాయన. ఒక రాష్ట్ర సీఎం హోదాలో కోర్సును పూర్తి చేసి హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సమాచార హక్కును చంపుతారా అంటూ ఆర్థిక సర్వే తీరుపై కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే గారు మండిపడ్డారు. సమాచార హక్కు చట్టాన్ని పునః పరిశీలించాలని ఆర్థిక సర్వే పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చంపేశారు, ఇక ఇప్పుడు ఆర్టీఐ వంతా అంటూ నిలదీశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాన్ని ద్వేషంతో తుడిచిపెట్టలేమంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. మహాత్మా గాంధీజీ ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక ఆలోచన ధార అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు. సామ్రాజ్య దురహంకారం, ద్వేష భావజాలపు బాపు ఆలోచనను తుడిచిపెట్టేందుకు పలు సందర్భాల్లో విఫలయత్నాలు చేశారంటూ ఆరోపించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా అక్షర ప్రజ్ఞ సాధించి అందరూ ప్రపంచంతో పోటీ పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందంటూ పేర్కొన్నారు. తెలంగాణలో నియోజకవర్గానికి 1 చొప్పున 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నామంటూ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడితే పాఠశాలల్లో ఉచితంగా అల్పాహారం ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నామంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఒక్క నీటి బొట్టు వదులుకోబోమంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిందే మీరంటూ వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్ లో జగన్ తో విందు రాజకీయాలు చేసిందెవరంటూ నిలదీశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. గోదావరి జలాలను తెలంగాణ నుంచి తీసుకెళ్లి రాయలసీమను నాడు రతనాల సీమ చేస్తానని కేసీఆర్ ప్రకటించలేదా? బేసిన్లు లేవు, బేషజాలు లేవంటూ నాడు కేసీఆర్ చెప్పలేదా అంటూ నిలదీశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ యువతను ప్రస్తుత అంతర్జాతీయ స్థాయి అవసరాలకు తగ్గట్టు గ్లోబల్ వర్క్ ఫోర్స్ గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు తెలిపారు. అందుకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామంటూ తెలిపారు. ఫ్యూచర్ ఆఫ్ ఇంటెలిజెంట్ అండ్ ఎవాల్వ్డ్ స్ట్రాటజీస్ ఇన్ టాలెంట్ అక్విజిషన్ ఫీస్టా 2026 సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ గమనాన్ని శాసించేది మూలధనం కాదని నైపుణ్యం మాత్రమేనంటూ తేల్చి చెప్పారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తల్లుల దర్శనంతో భక్తులు పరవశం చెందారని మంత్రి కొండా సురేఖ గారు వ్యాఖ్యానించారు. మేడారం చరిత్రలో మాకు కొన్ని పుటలున్నాయంటూ గుర్తు చేసుకున్నారు కొండా సురేఖ గారు. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేడారంలో అభివృద్ధి పనులను 100 రోజుల్లోనే పూర్తి చేసిన తమకు మేడారం మహాజాతర చరిత్రలో కొన్ని పుటలు దక్కాయంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు వ్యాఖ్యానించారు.